నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. గతేడాది దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఎర్రకోట కారు బాంబు పేలుడు వెనుక ఉన్న భయంకరమైన కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ బట్టబయలు చేసింది. 2025 నవంబర్ 10న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఢిల్లీ కోర్టుకు సమర్పించిన 7,500 పేజీల ఛార్జ్ షీట్లో ఎన్ఐఏ కీలక విషయాలను వెల్లడించింది. ఈ కుట్రకు ఆపరేషన్ హెవెన్లీ హింద్ అని పేరు పెట్టిన నిందితులు ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అన్నార్ గజ్వా ఉల్ హింద్ తో చేతులు కలిపినట్లు దర్యాప్తులో తేలింది. దేశంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యంగా 2022లో శ్రీనగర్లో జరిగిన రహస్య సమావేశంలో ఈ ముఠా ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉన్నవారే ఈ విధ్వంసానికి సహకరించారు. నిందితులు తమ నైపుణ్యాలను తప్పుడు మార్గంలో మళ్లించి వారి నివాసాలను, ల్యాబ్లను బాంబు తయారీ కేంద్రాలుగా మార్చుకున్నారు. అక్కడ మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన ట్రై అసిటోన్, ట్రై పెరాక్సైడ్ వంటి పేలుడు పదార్థాలను సొంతంగా తయారు చేశారు. కేవలం ఎర్రకోట వద్ద పేలుడికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా స్థావరాలను టార్గెట్ చేసేందుకు డ్రోన్లు, రాకెట్ల సహాయంతో ప్రయోగాలు చేసినట్లు కూడా ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ కుట్ర మూలాలను వెలికితీసేందుకు ఎన్ఐఏ అధికారులు 6 రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి 585 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. మృతి చెందిన ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీ కాకుండా మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఈ దారుణం వెనుక ఉన్న లోతైన జిహాదీ కోణాన్ని స్పష్టం చేశాయి. ఈ కేసు దర్యాప్తు ద్వారా ఉగ్రవాద మూలాలు దేశంలో ఎంతలా వేళ్లూనుకోవాలని చూస్తున్నాయో మరోసారి అర్థమవుతోంది.